హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే, చిన్నపిల్లలకు దిష్టి తగులుతూ ఉంటుంది కదండి. అసలు దిష్టి తగిలింది అని మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, అయ్యో బాబుకు పాపకు దిష్టి తగిలింది అని దిష్టి తీయాలి అని తీస్తుంటారు కదా. అసలు ఆ దిష్టిలో ఏం మాయ ఉంటుందో తెలియదు కానీ, ఆ దిష్టి దోష మొత్తము దిష్టి తీయడంతో తగ్గిపోతుంది కదా. ఎంతో కొంత ఉపశమనం అయితే కలుగుతుంది కదా. అది ఎందుకు కలుగుతుంది ఏంది అనేది మనము దాని వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక చిన్నపిల్లలకు జ్వరము వస్తుంది కదండి. ఆ జ్వరము వచ్చినప్పుడు, నీరసము దగ్గు ఉన్నప్పుడు ఏం చేస్తాము, కొంచెం డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు అని చెప్పేసి పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా దిష్టి తీయడమే స్టార్ట్ చేస్తారండి. వాళ్ళకు దిష్టి తీయగానే ఒకంత ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటారు? ఎందుకో తెలుసా అండి? ఎందుకు అంటే, నిప్పులు పళ్ళెంలో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి 3 సార్లు మిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసి నిప్పుల మీద వేస్తారు కదా. అలా వేసిన తరువాత వచ్చే పొగను పీల్చడం వల్ల, అంటే అనగా పొగ వస్తుంది కదా, ఆ పొగను పీలుస్తారు కదా. పీల్చడం వలన సోడియం క్లోరైడ్ 2 విడిపోతాయండి. సోడియం పెరాక్సైడ్గా, క్లోరిన్గా మారిన వాటిని పీల్చడం వల్ల ముక్కులో రంధ్రాలు ఉంటాయి కదా, ఆ ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన ఆ వాయువు, ఆ పొగ అనేది శరీరంలో ప్రవేశించడంతో శ్వాసమండలం రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి కలుగుతుంది. అంతేనా అండి? అర్థమవుతుందా? పెద్దలు పెట్టిన ఏ ఆచారంలోనైనా, ఏ సాంప్రదాయంలోనైనా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. మనము దిష్టి తీస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటాము. దిష్టి తీయగానే అయ్యో నా మంచిగా రిలాక్స్ అయ్యిండు, తగ్గిపోయింది అని చెప్పి అనుకుంటాం కదండి. ఆ దిష్టికి తీయడం వల్ల మనకి ఎలాంటి రిలాక్స్ జ జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.